మన వల్ల కాదు అనుకుంటే చీపురు పుల్లను సైతం కూడా మనం ఎత్తలేము. అవుతుందన్న సంకల్పం తోడు చేసుకుంటే ఆ కొండని కూడా పిండి చేయగలం. నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ రంగులోనే కనబడతాయి కదా, మనం కూడా అంతే. బట్టలు మారితే రూపం మారుతుంది. ఇప్పుడిలా ఫ్యాషన్ గా కనపడాలి. నీ దగ్గర డిజైన్ చేసిన డ్రెస్ ఉంది కదా, మరి దాన్ని వేసుకో. గొప్పగా కనబడతావు. నీ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టు. నీ మొహంలో వచ్చే ఆనందమే నిన్నసలు ఇంకా అందంగా చూపిస్తుంది. ఆ కళ్ళల్లో బెరుకును వదిలేసాయి. ఆ కళ్ళే ఆకర్షణగా అందరికీ కనబడతాయి. వెళ్ళు చామంతి, రిజల్ట్ నేను చెప్పను, నీ సంకల్పమే జనాల చేత చెప్పిస్తుంది. ఇక నలుగురిని పిలిచేద్దామా? ఎవరు విన్నరో జగదాత్రి గారు చెబుతారు. యా ష్యూర్. ప్లీజ్ కమ్. షీలా, హారిక, ముంతాజ్, చామంతి. జగదాత్రి గారు, మన ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియన్ ఫ్యాషన్ షో అవార్డుని ఎవరు గెలుచుకున్నారో చెప్తారా? వినాలని అందరూ ఈగర్లీ వెయిటింగ్. చామంతి పేరు మాత్రం చెప్పకూడదు. ఈ రోజు నేను అసలు ఏం చెప్పను. ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు కదా, సో వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. ఈ షోకి యాక్చువల్ జడ్జెస్ కూడా వాళ్ళే. సో మీరే చెప్పండి, ఎవరు విజేత? చామంతి, 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 చామంతి. సో చూడండి, వాళ్ళే ఇచ్చేశారు. వీళ్ళ మాటే కదా శిరోధార్యం. సౌత్ ఇండియన్ ఫ్యాషన్ షో విన్నర్ C&H Designs చామంతి. చామంతి. Yay! So congratulations చామంతి. ప్రేమ్ కుమార్ గారు, కమ్ టు ద డయాస్. పట్టుకో ప్రేమ్. తీసుకొచ్చాం. నానా, నేను గెలిచాను. చందు, నేను గెలిచాను. కంగ్రాట్స్ బాబు. కంగ్రాచులేషన్స్ రా. త్వరగా ఇంటికి వచ్చాయి, పార్టీ చేసుకుందాం. అలాగే నాన్న. చంద్రిక పద. మీ వల్లే. సంకల్పం మీది, అందించింది మీరు. మీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను. చిన్న విషయానికి ఇంత పెద్ద మాటలే వద్దన్నది. సరే చెప్పనులేండి. సరే, ఇక నేను వెళ్ళొస్తాను, సరేనా? ప్రేమ్ బాబు, చామ్, నా లైఫ్లో నేను ఓడిపోతున్నాను అనుకున్న ప్రతిసారి నువ్వు ఏదో ఒక రకంగా నన్ను గెలిపిస్తూనే ఉన్నావు.
ఈ గెలుపు నీ వల్లే చామ్, నీ వల్లే. ప్రేమ్, సార్ చామ్, ఒక్క నిమిషం. మ్. సార్, మీ డిజైన్స్ మాకు చాలా బాగా నచ్చాయి. 50 lakhs మీకు ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను, చేస్తారా? షూర్ సార్. చామంతి, హ్మ్? ప్రేమంటే చాలా ఇష్టమన్నావు కదా, ఇష్టమేనా ప్రేమ కూడానా? అయ్యయ్యో అదేం లేదు జగదాత్రి గారు. హలో, ఒక ఆడదాని మనసు నాకు తెలీదా? నువ్వు ప్రేమ్ని లవ్ చేస్తున్నావు కదా? మౌనంగా ఉన్నావంటేనే అర్థమవుతుంది ప్రేమే కదా. ప్రేమ్కి కూడా నువ్వంటే ప్రేమ ఉన్నట్టే ఉంది. నీ ప్రేమ పెళ్లిగా మారాలి. మనసులోనే దాచుకుంటే దూరం అయిపోతుంది. ఇద్దరు మంచి వాళ్ళు పెళ్లి బంధంతో ఒకటైతేనే బాగుంటుంది. దగ్గర వండి. నా దగ్గర సరే, మీ ప్రేమ్ బాబు దగ్గర కూడా ఇలాగే సైలెంట్గా ఉండకు. నీలో ఉన్న ఆ ప్రేమని చెప్పు. మీ ప్రేమ సక్సెస్ అయ్యి మీ పెళ్ళవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తాను, బాయ్. మ్. మేము కోరుకుందదే జగదాత్రి గారు, దానికి ఆ దేవుడి అండలేదు. చామ్, బాబు, పల్లవి గారి గురించి ఏమైనా తెలిసిందా? తను ఇప్పుడే కాల్ చేసింది చామ్. మన షాప్ బయటే ఎవరో తనని కిడ్నాప్ చేశారంట. ఎవరై ఉంటారు బాబు? తెలీదంట చామ్. అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారంట? మీ నాన్నగారే పల్లవిని కాపాడారంట. నాన్న? అవును చామ్. అంటే నాన్న షాప్ దగ్గరకు వచ్చింది నిజమే బాబు? ఏమో చామ్, పల్లవిని వెళ్ళిపోమని చెప్తే మన దగ్గరికి రావాలని తను వచ్చేసింది.